ప్రతి ఒక్కరి జీవితంలో నమ్మకం ఎంతో ముఖ్యమైనదని మనం తరచుగా విని ఉంటాం. ఈ కథలో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న రాముడు అనే కుర్రాడి జీవన ప్రయాణం ద్వారాగా నమ్మకం ఎలా జీవితాన్ని మార్చగలదో తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో రాముడు అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి చదువు అంటే ఎంతో ఆసక్తి ఉండేది. కానీ తన కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండేది. అంతేకాకుండా తన చదువుకయ్యే ఖర్చులు కూడా వాళ్ళ దగ్గర సరిగా డబ్బు ఉండేది కాదు. అయినప్పటికీ రాముడు తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఒకరోజు రాముడు స్కూల్ నుంచి తిరిగి వస్తూ గ్రామంలోని బడి మాస్టర్ అయిన శ్రీనివాసరావు గారిని కలిశాడు. మాస్టారు, నాకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ మా కుటుంబ పరిస్థితులు చదువుకోవడానికి సహకరించట్లేదు. అలా అని చదువు మానేట్టు నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి రాముడు తన బాధను మొత్తం ఆ స్కూల్ మాస్టర్ అయిన శ్రీనివాసరావు గారికి చెప్పుకున్నాడు. అప్పుడు శ్రీనివాసరావు గారు రాముడి నమ్మకాన్ని గ్రహించి ఒక ఉపాయం చెప్పాడు. రాముడా, మనకు ఉండే నమ్మకం ఎంతో బలమైంది. నువ్వు మానసికంగా బలంగా ఉంటే ఎటువంటి ఆపదనైనా నువ్వు ఎదుర్కొంటావు. నువ్వు ప్రతిరోజు అంకిత భావంతో చదువు, తప్పకుండా నీ జీవితంలో పెనుమార్పు అయితే వస్తుందని చెప్పేసి ఆ మాస్టర్ గారు రాముడికి కాస్త ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్పి తనను అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ రాముడు మాత్రం మాస్టర్ చెప్పిన మాటల్ని బలంగా నమ్మి ప్రతిరోజు కష్టపడి చదువుతూ అలాగే గ్రామంలో జరిగే ప్రతి చిన్న పోటీలో పాల్గొని ప్రతిసారి గెలిచేవాడు. ఇలాగా ప్రతిరోజు జరగటం వల్ల గ్రామంలో ఉన్న పెద్దలందరూ రాముడి ప్రతిభను గమనించి అతనికి స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది, రాముడు ఎంతో కష్టపడి చదివాడు. అలా తన జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని నమ్మకంతో ధైర్యంతో ఎదుర్కొని ఎట్టకేలకు ఒక పెద్ద ఇంజనీర్ అయ్యి తన గ్రామంలో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న చాలా మంది పిల్లలకి ఒక ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, నమ్మకం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. అది మన మీద మనం ఉంచుకోవాలి. అలా ఉంచుకోవటం వల్ల మన జీవితంలో మనకెదురయ్యే ప్రతి ఒక్క కష్టాన్ని అధిగమించి విజయం సాధిస్తాము. ప్రతి ఒక్కరు తమ జీవితంలో నమ్మకం నిలుపుకుంటూ ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సాధిస్తారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ కథ మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.